ఎవరు పిలిచాడండి? సమూయేలుని పిలిచాడు. అనగా దేవుని మందిరంలో ఉన్న వారికి ఏం కలుగుతుందండి? పిలుపు వస్తుంది, దేవుని ప్రత్యక్షత వస్తుంది, దేవుడి వారితో మాట్లాడతారు. ఎవరైతే దేవుని మందిరంలో నిలకడగా ఉంటారో, పరిశుద్ధంగా ఉంటారో, దేవుని సన్నిధిలో నీతిగా జీవిస్తారో వారితో దేవుడు మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుని మందిరంలో కనిపెడుతూ ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడండి? ప్రత్యక్షత ఇస్తాడు. దేవుడు మాట్లాడుతాడు, వారి సమస్యను బట్టి మాట్లాడుతాడు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు బట్టి దేవుడు మాట్లాడుతుంటాడు, వారి కుటుంబ పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడి వారికి ఒక సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ పిల్లరా, దేవుని మందిరంలో ఉంటే ఏం కలుగుతుందంటే దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. ఏం కలుగుతుందండి? దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మరి యొక్క పిలుపును మనము పొందుకోగలుగుతాము. ఎప్పుడంటే దేవుని యొక్క మందిరంలో మనము జీవించినప్పుడు. పిల్లరా, దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే ప్రతి సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మందిరంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా అంతా ఏం చేస్తా? దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. పిల్లరా, ఎందుకు సమయంతో దేవుడు మాట్లాడాడు? మరి ఏలీ యొక్క దైవజనుడు ఉన్నాడు కదా, ఆ మందిరం కాపురు ఉన్నాడు కదా, ఆయనతో దేవుడు మాట్లాడొచ్చు కదా. లేకపోతే వారి బిడ్డలు ఉన్నారు కదా, వారి బిడ్డలతో దేవుడు మాట్లాడొచ్చు కదా. సమయంతోనే ఎందుకు మాట్లాడాడు? సమయంతో ఎందుకు మాట్లాడాడు? చూడండి, 11వ వచనం చదివినట్లయితే, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై 13వ వచనం కూడా చదవండి. ఈ యొక్క చూడండి ఏమంటాడంటే, వీళ్ళందరూ ఏం చేస్తారంటే సమూయేలు పిల్లలు, మరి ఏలీ పిల్లలు ఏం చేస్తారంటే దుర్మార్గులు అయిపోయి ఉన్నారు, దేవుని ఎరగని వారై ఉన్నారు, దేవుడు అంటే భయం లేని వారు ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు, మందిరంలోకి వచ్చినటువంటి వారందరినీ పాడు చేస్తూ ఉన్నారు, మందిరంలో ఉండవలసిన రీతిలో వారు ఉండకుండా, సేవకుడి పిల్లలకు తగ్గట్టు పిల్లలుగా ఉండకుండా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడాడండి. అటువంటి వారితో దేవుడు మాట్లాడడు. ఎవరితో మాట్లాడతాడంటే ఆయన కొరకు కనిపెట్టే వారితో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ వారంట ఏలీ కూడా ఏం చేయదంటే వారు తప్పు చేస్తుంటే ఖండించలేదండి. ఆ మాట చదవండి. 11 అనుకుంటాం. అతను తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించినందున అతని ఇంటికి నిశ్చయముగా శిక్ష విధిస్తునని నేను అతనికి తెలియజేస్తూ ఉన్నాము. చూడండి పిల్లరా, తప్పు చేస్తున్నారని తెలిసి కూడా పిల్లలు ఏం చేయట్లేదండి? అడ్డగించట్లేదు, దండించట్లేదు, వారికి బుద్ధి చెప్పడము లేనే లేదు. తల్లిదండ్రులైన వారు పిల్లలు తప్పు చేస్తే వారిని ఏం చేయాలండి? గద్దించాలి, అడ్డగించాలి. నువ్వు చేస్తున్నటువంటి పని తప్పు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు మరి ఇలా చేస్తే పాడైపోతావు, దేవుడు శిక్షిస్తాడు, దేవునికి భయపడి మనం జీవించాలి అని మన బిడ్డలను మనం ఏం చేయాలంటే చలి చేయాలి. వారు తప్పు చేస్తున్నప్పుడు అడ్డగించాలి, వారికి బుద్ధి చెప్పి మంచి మార్గంలో నడిపించాలి. కానీ ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడంటే తప్పు చేస్తున్నానని తెలుసు కూడా ఏం చేయలేదండి, ఈయన గద్దించలేదు, బుద్ధి చెప్పలేదు, వారికి ఏ విధమైనటువంటి దండన విధించలేదు. అలాగని ఊరుకున్నాడు. చేస్తే చేస్తారులే, ఉంటే ఉండాలే, ఎప్పటికప్పుడు ఏం చేస్తారు? మారుతారులే, ఎప్పటికప్పుడు దేవుడు తెలుసుకుంటారులే అని తప్పులు చేసినా కానీ మరి అడ్డగించినటువంటి గొప్ప తండ్రి ఎవరండి? ఏలియా దైవజనుడు. అందుకనే దేవుని యొక్క ప్రత్యక్షతను ఏలియా పొందుకోలేకపోయాడు. దేవుని మాటను ఎవరు పొందుకోలేకపోయాడండి? ఏలియా అనేటువంటి పాస్టర్ గారు పొందుకోలేకపోయాడు. ఎందుకంటే తాను
చేయకపోగా తప్పులు వాళ్ళ పిల్లలు చేస్తున్న తప్పుల్ని సంబంధిస్తూ అడ్డగించకుండా ఉన్నందువలన దేవుని ప్రత్యక్షత ఏలియా కుమారులకును పోయింది. ఏలీ కుమారులకును దేవుని ప్రత్యక్షత పోయింది. ఏలీ కుమారులు ఎంత దుర్మార్గులు అంటే మరి బైబిల్లో ఖచ్చితంగా రాయబడి ఉంది, పరమ దుర్మార్గులు, తప్పుడు పనులు చేసేటువంటి దుర్మార్గులు, మందిరంలో ఉన్నటువంటి ఆహారాన్ని అడ్డంగా దోచుకుని తినేటువంటి దుర్మార్గులు. ఈ యొక్క ఏలీ కుమారులు దుర్మార్గ పనులు చేస్తున్నా కానీ అడ్డగించినటువంటి తండ్రి ఏలీ. అందుకనే దేవుని యొక్క ప్రత్యక్షతను కోల్పోయారు, దేవుని యొక్క దర్శనాలని కోల్పోయారు. దేవుడు ఏం చెప్తాడో ఏం చేస్తున్నాడో వాళ్ళకి అర్థం కాదు. అటువంటి సమయాల్లో పిల్లరా మరి బాలుడైనటువంటి సమూయేలు దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అదే దుర్మార్గులైనటువంటి ఏలీ కుమారుల మధ్యన, పాపాత్ములైనటువంటి ఏలీ కుమారుల మధ్యన పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తున్నటువంటి సమూయేలు దేవునికి దగ్గర అయ్యి దేవుని ప్రత్యక్షతలో దర్శనాలు పొందుకోవడం చూస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిశుద్ధంగా జీవించాలనుకుంటే ఎంతటి దుర్మార్గుల మధ్యనైనా సరే మనం ఎలా జీవించగలుగుతామండి? పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ఎంత పాపాత్ములు ఉన్నా కానీ ఆ పాపం మనల్ని అంటదు. ఎందుకంటే దేవుని భయము, దేవుని యొక్క మరి వాక్యము, దేవుని యొక్క మాట నీలో ఉంది కాబట్టి, దేవుని పరిశుద్ధాత్మతో నీవు జీవిస్తున్నావు కాబట్టి ఈ అలోక మాలిన్యము నీకు ఏ మాత్రము అంటకుండా దేవునితో సహవాసం కలిగి జీవించగలిగే శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాం కాబట్టి అందరూ హల్లెలూయా. కనుక పిల్లరా దేవుని యొక్క ప్రత్యక్షతను మనం ఏం చేయాలండి? పొందుకోవాలి. దేవుని యొక్క ప్రత్యక్షతను మనము పొందుకోవాలి. ఎంతటి దుర్మార్గుల మధ్యనైనా మనం జీవించగల శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎంతటి దుర్మార్గులైనా, పాపులైనా, వ్యభిచారులైనా, దొంగలైనా, ఎంతమంది నీ చుట్టూ ఉన్నా ఏ విధమైనటువంటి కలంకము నీకు అంటదు. ఎందుకంటే నీవు దేవుని మందిరంలో జీవిస్తున్నంత కాలము. దేవుని స్తోత్రం చెప్తాం కనుక హల్లెలూయా. కనుక పిల్లల